63 లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. నేనుండాలే నిఖరంగా, నేనుండాలే శిఖరంగా, నేనుండాలే నడిచే ఓ చైతన్యంగా, అందుకే ఉన్నది మన కండదండగా ఇందిరా మహిళా శక్తే నిండు దండిగా. ఇందిరా మహిళా శక్తే నిండు దండిగా. నేను కావాలే ఆదిశక్తి, చూపించాలే నా యుక్తి, అణచివేతకే పాడగ సదా విముక్తి, అందుకే ఉన్నది మన కండదండగా ఇందిరా మహిళా శక్తే నిండు దండిగా. రుద్రమదేవి స్ఫూర్తి మనది, సిద్ధం అయిపోదాం ఇక కానిది ఏముంది. అదరని బెదరని ఐలమ్మ అంశ మనది, అనుకున్నది సాధించే తెగువ తెలివి ఉంది. వీరనారులెందరో పుట్టిన గడ్డ, ధీరమనితే ప్రతి తెలంగాణ బిడ్డ, మన రేవంతన్న ఇచ్చే చేయూత అందుకోని మార్చుకుందాం తలరాత. ఎవరి మీద ఆధారపడని స్వేచ్ఛ మనకు దొరికెనంట, అందుకే ఉన్నది మన కండదండగా ఇందిరా మహిళా శక్తే నిండు దండిగా. మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఇంట్లో ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. మహిళా శక్తి ఏందో అందరికి సమాజానికి తెలుస్తుంది. మహాలక్ష్మిలాగా ఉచితంగా పయనించి లక్ష్య సాధన దిశలో వేగాన్నే పెంచి, గృహలక్ష్మి నీడన స్త్రీ అన్ని రంగాల్లో మేటిగా నిలవాలి ఈ ప్రజా పాలనలో. మన మహిళను వ్యాపారవేత్త చేసి కోటి మహిళలు కోటీశ్వరులవగా, 1,00,000 కోట్ల రుణాలతో మనకు సాయం, కాంగ్రెసు పాలనలో మగువకే ప్రాధాన్యం. ప్రజా పాలనలో ఆడబిడ్డ ప్రచండ శక్తే అవగా, రేపటి మన తొలి పొత్తు మగువే అని మరవద్దు, స్త్రీ జాతిని అందలమే ఎక్కించంగా, అందుకే ఉన్నాడు మన రేవంతన్న, ఆడబిడ్డ కండ మన ప్రజా పాలన. ఇక ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు జరగదు మేలు, ఈ మాత్రం చేయూతనిస్తే చాలు, అందుకే ఉన్నది మన కండదండగా ఇందిరా మహిళా శక్తే నిండు దండిగా. చూపినాక